నిజామాబాద్ జిల్లా 44వ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి 44వ జాతీయ రహదారిపైన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం లారీ టైరు పేలడమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో 1-2 కాదు, ఏకంగా 5 లారీలు 7 కార్లు ఒకేసారి ఒకదానికొకటి ఢీకొనడంతో కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఐదు లారీల ముందు భాగం ధ్వంసం కాగా అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పడింది. ఒకదానికొకటి వరుసగా 12 వాహనాలు ఢీకొనడంతో రహదారి రక్తసిక్తమైంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో పోలీసులు క్రేన్ల సాయంతో దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నలభై 44వ జాతీయ రహదారిపైన సోమవారం సాయంత్రం ఓ లారీ టైరు పంచర్ అయింది. టైరు మార్చేందుకు డ్రైవర్ లారీని రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఆ లారీని బలంగా ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న 2 డ్రైవర్లు, క్లీనర్లకు గాయాలయ్యాయి. 2 వాహనాలు రోడ్డుపైనే ఉండటంతో అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కొబ్బరి బోండాల లారీ వాటిని తప్పించే క్రమంలో రోడ్డు కింది భాగంలోకి దూసుకెళ్లి పొలంలో బోల్తా పడింది. పెద్ద ఎత్తున ప్రమాదం జరగటంతో వెనక నుంచి వచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢీకొని నిలిచిపోయాయి. కామారెడ్డి వైపు